హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా గీతు ఏమో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పగాక మమ్మీ అని చెప్తుంది. నచ్చితే వాళ్ళే చేసుకుంటారు మమ్మీ, మనం చెప్పకూడదు అంటుంది. నాకు అలాగే అనిపించింది, కానీ ఏంటో చెప్పాలని చెప్తున్నా. అలా రిక్వెస్ట్ చేసినట్టు అడగడం అంటే మాకు ఇష్టం ఉండదన్నమాట. అందుకని చెప్పేసి అలా చెప్పకూడదు అనుకుంటున్నాను, కానీ అది ఫ్లోలో వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, అలవాటు అయిపోయి. ఈరోజైతే మాకు నిన్నటి నుంచి అయితే వర్షం పడతా ఉంది. చినుకులు, చిన్న చిన్న చినుకులు పడతానే ఉన్నాయి, ఒకసారి పడిపోకుండా. ఈరోజైతే చలికి అసలుకి నిద్రే లేవాలనిపించలేదు. 5 అప్పుడు లేచాను. బయట కసువు ముగ్గు వేయాలి కదా, అందుకని చెప్పేసి రోజు 5 టైంలో, 5 కన్నా ముందే 4:45 4:50 మధ్యలో అలారం పెడతాను. ఈరోజు కూడా అలానే పెట్టి లేచాను. లేచి బయటికి వెళ్ళేసరికి చినుకులు పడుతున్నాయి. వచ్చి మళ్ళీ శుద్ధంగా పడుకున్నాను. వచ్చి మళ్ళీ పడుకున్నాను. ఇంకా పడుకోవడము అలారం. అప్పుడు ఏం చేశానంటే అలారం పెట్టాను, 5:30కి అలారం పెట్టాను. అలారం మోగింది, ఆఫ్ చేసాను, మళ్ళీ పడుకొని నిద్రపోయి తెలియకుండా. అసలుకి ఎందుకు నిద్రపోయినా ఏంటో కానీ చలికి దుప్పటి కప్పుకొని, చలి వల్లనే ఇంక తెలియంది ఏముంది కానీ ఇంకా పడుకొని నిద్రపోయాను. 6:30కి మెలుగు వచ్చింది, 6:45కి మెలుగు వచ్చింది, 6:30 కాదు. అప్పుడు ఫోన్ చూసేసరికి 6:45 ఉంది. ఇంకా బక్కలు లేచి ఇంకా బియ్యం కడిగి పెట్టేసి రైస్కి కర్రీనేమో నేను పడుకోవడానికి రీజన్ ఏంటంటే, కర్రీ నేను ఈవినింగ్ చేశాను, కాకరకాయ. అమ్మాయి వాళ్ళకి నైట్ చెప్పాను, మీకు కాకరకాయ కర్రీ వేస్తాను రేపు మార్నింగ్ బాక్స్లోకి అని చెప్తే వాళ్ళకి ఇష్టము. అందుకని చెప్పేసి సరేనన్నారు. మళ్ళీ వేరే కూర ఏమైనా చేస్తే మళ్ళీ గోల్ చేస్తారేమో అని చెప్పేసి ఇంక నేను వేరే కూర ఏం చేయలేదు. ఇంకా చేయకుండా ఇది ఉంది కదట్లే అని చెప్పేసి, కూర చేయాల్సిన అవసరం లేదు కదా అని చెప్పేసి పడుకున్నా 5:30కి అలారం పెట్టి. ఆ 5:30కి మోగింది కానీ మనం లేవలేదు. తీరా లేచేసరికి 6:45 అయ్యింది. అప్పుడు లేచి బియ్యం కడిగి పెట్టేసి గీతుని నిద్ర లేపా. మామూలుగా అయితే 6:45 టైంలో ఏం చేస్తాము, గీతు బ్రష్ చేయడము ఇది కంప్లీట్ అయ్యి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేస్తూ ఉండిద్ది. నేనేమో బాక్సులు సర్దడం, అంటే లంచ్ బ్యాగ్ కూడా మొత్తం సర్దడం కంప్లీట్ అయ్యి ఉండిద్ది. అప్పుడు రిషిని నిద్ర లేపుతాను. రిషి నిద్ర లేచి కూడా బాత్రూంలోకి వెళ్ళి బ్రష్ చేయడం కూడా కంప్లీట్ అయ్యి ఉండిద్ది 6:45 అంటే. నాకేమో మెలకు రాలేదు. అసలు తలుచుకుంటే నవ్వు వస్తుంది, ఇంతసేపు ఎలా నిద్రపోయానా అని. ఇంకా అప్పుడు గీతు త్వరగా బ్రష్ చేసేసి బాత్రూంలోకి వెళ్ళిపోయింది స్నానం చేయడానికి. ఇంకా అప్పుడు నేనేం చేశాను, గీతు స్నానానికి వెళ్ళే మధ్యలో నేను వాటర్ బాటిల్స్కి వాటర్ పోసేసి టిఫిన్కి దోశ వేసాను. ఇంకా చట్నీ చేయడానికి కూడా టైం లేదు, వాళ్ళు కూడా చట్నీ ఏం పెద్దగా తినరు కాబట్టి కారం దోశ వేసి ఫోల్డ్ చేసి పెట్టాను. ఫోల్డ్ చేసి పెట్టేసి ఇంకా బాక్స్లు క్లీన్ చేసి వాటర్ బాటిల్ పెట్టేసి వీళ్ళ బట్టలు తీసి, బట్టలు కచీప్స్ ఇవి సాక్స్లు ఇంకా అన్నీ వాళ్ళవన్నీ తీసి బొట్లు అన్నీ తీసి పెట్టేసి ఇంకా అప్పుడు రిషిని నిద్ర లేపినప్పుడు 7 అయ్యింది టైము. అమ్మాయిని ఫాస్ట్గా బ్రష్ చేయించాలి, స్నానం చేయించాలి, జెల్ వేయాలి. ఇంకా అప్పటికి అన్నం కంప్లీట్ కాలేదు, అన్నం స్టవ్ మీదే ఉంది. బాక్స్ సర్దలేదు, ఓన్లీ టిఫిన్ ఒక్కటి రెడీ చేసి పెట్టాను. కర్రీనేమో బాక్స్లో వేసాను. ఇంకా అప్పుడు రిషిది అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇంకా అప్పుడు నేనేమో టిఫిన్ పెట్టలేదు, టిఫిన్ వేసి రెడీగా ఉంచాను. బాక్స్లో ఏమో నేను సర్దాను. గీత ఏం చేసింది ఈరోజు వండర్, కానీ భయపడాల్సిన పని ఏమి ఉండదని ఆ పిల్లకి తెలుసు. గీత ఏం చేసింది, బాక్స్లో టిఫిన్ పెట్టుకుని బాక్స్ మర్చిపోయి వెళ్ళింది. నేను అప్పటికి చెప్తానే ఉంటా, అన్నీ ఒకసారి చెక్ చేసుకొని, ఎప్పుడన్నా ఇలాంటి లేట్ అప్పుడు చెప్తానా, ఏదో ఒకటి మర్చిపోయి వెళ్ళిద్ది స్కూల్కి, బ్యాగ్లో పెట్టుకోవడము. స్కూలు స్టార్ట్ అయ్యి 1 మంత్ అయితే 1 మంత్లో 2 టైమ్స్ మర్చిపోయి వెళ్ళింది. అది కూడా హడావిడి టైంలోనే. నాకు ఏదైనా లేట్ అయ్యిద్ది అనుకున్నప్పుడు ఆ అమ్మాయికి చెప్తాను, అన్నీ రెడీ చేసి పెట్టుకో, లంచ్ బ్యాగ్లో పెట్టుకో అని చెప్పేసి. ఆ అమ్మాయి ఏం చేసిద్ది, అలాంటప్పుడే ఏదో ఒకటి మర్చిపోయింది. నేను వెనక మళ్ళీ ఎవరో ఒకరితో పంపిస్తాను తెలుసు కాబట్టి ఆ అమ్మాయి ఏం టెన్షన్ పడదు. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ డాడీ డైలీ ఒంగోలు వెళ్తాడు.
ఒంగోలు వెళ్తాడైతే ఆ అన్నకి ఇచ్చి పంపిస్తాం ఎప్పుడన్నా మర్చిపోయినప్పుడు. లాస్ట్ టైం అలానే పూరి చేస్తే పూరి చేయడం లేట్ అయ్యింది కదా, పూరి కర్రీ మామూలు కర్రీ అన్నీ మర్చిపోయి వెళ్ళింది. నేను చెప్పే అప్పటికి రిషి ఉంది కదా, ఇద్దరికి జల్లు వేయడం అంటే, ఇద్దరు ఆడపిల్లలను రెడీ చేయడం అంటే మామూలు పని కాదు. రిషికి యూనిఫాము టై ఇవన్నీ వేస్తా, ఇంకా ఆ అమ్మాయిని పెట్టుకో అని చెప్పి అప్పటికి అన్నీ నేను బాక్స్లో పెట్టాను. ఆ అమ్మాయి ఓన్లీ తెచ్చి లంచ్ బ్యాగ్లో పెట్టుకోవడమేను. అది కూడా నేను చెప్పాను, అమ్మాయి పెట్టుకో అమ్మాయి మర్చిపోతాను. మమ్మీ నాకు గుర్తుంది మమ్మీ మర్చిపోను అని చెప్పింది పిచ్చి తల్లి. మర్చిపోయిపోయింది. అప్పుడు ఏం చేసిందంటే మర్చిపోయి వెళ్ళిన తర్వాత నేను ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి చెప్పాను, అన్న ఇలాగ మర్చిపోయి వెళ్ళారని చెప్పేసి. ఆయన రోజు ఒంగోలు వెళ్తాడు. ఆయన వచ్చి తీసుకొని వెళ్ళిన తర్వాత ఒక 10 minutesకి ఫోన్ చేసింది ఆ అమ్మాయి గీత, ఇద్దరు ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ ఫోన్ చేసి, మమ్మీ నేను మర్చిపోయి వచ్చాను వాళ్ళ డాడీతో పంపించవా అని చెప్పేసి ఫోన్ చేసింది. స్కూల్లో ఒక ఫోన్ ఉండిద్ది వాళ్ళకి, పేరెంట్స్కి ఫోన్ చేయడానికి. ఆ ఫోన్ నుండి ఫోన్ చేసింది, నేను పంపించి వెళ్ళామని అనేది. థ్యాంక్స్ మమ్మీ అని చెప్పేసి ఫోన్ పెట్టేసింది. ఇంకా నెక్స్ట్ ఈరోజు ఏం జరిగింది, ఈరోజు కూడా అలానే మర్చిపోయిందిగా. నేను పక్కన మా మరిదో వాళ్ళు ఉన్నారనమాట, వాళ్ళ పిల్లలు కూడా వెళ్తారు. శ్రీనిక అంటారు కదా, వాళ్ళ ఇల్లు అనమాట పక్కన. వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కుతారు బస్సు, మా ఇల్లు క్రాస్ చేసి వెళ్ళాలన్నమాట. అయితే అక్కడ ఉందేమని చెప్పేసి గబక్కన బయటకు వచ్చాను. బయటకు వచ్చేసరికి స్టార్ట్ అయ్యి కదిలింది. ఇంకా అప్పుడు ఆ అబ్బాయికి ఇచ్చాను, శ్రీనిక వాళ్ళ డాడీకి ఇస్తే వాళ్ళ డాడీ తీసుకొని వెళ్ళి ఇచ్చాడు, రోడ్డు దగ్గర ఇచ్చాడు. అమ్మాయికి తెలుసు మమ్మీ ఎవరో ఒకరితో పంపించింది. ఈరోజు ఏంటంటే నేను గీతకి రిషికి ఇద్దరికి ఒక దానిలోనే పెట్టాను. ఇంకో బాక్స్ మళ్ళీ ఏం క్లీన్ చేద్దాంలే అని చెప్పేసి, వాళ్ళు వేరువేరుగా కాదు తినేది, అందరూ ఒక చోటే తింటారు, అందుకని చెప్పేసి పెట్టాను అలాగా. కానీ ఆ గీత నేను చెప్పిన రోజే మర్చిపోయి వెళ్ళిద్ది, అదేంటో. కానీ అప్పటికి కూడా రెడీ అయిన తర్వాత అమ్మాయి ఒకసారి చెక్ చేసుకోమ్మాయి అని చెప్పాను. అప్పుడు చెక్ చేయకుండానే అన్నీ ఉన్నాయి మమ్మీ అని చెప్పింది, మర్చిపోయి వెళ్ళింది. అదే స్నాక్స్ వాటర్ అయితే పంపించేది లేదు, కానీ ఇంకా ఇద్దరికి ఉంది కదా పాపం టిఫిను, పాపం అలాగే ఇబ్బంది పడతారేమోనని ఇంకా పంపించాను. ఈ డ్రెస్ వచ్చేసి రిషి పుట్టాక ఫస్ట్ సంక్రాంతి డ్రెస్ గీతకి, ఇది నేను తీసుకొచ్చా. ఈ డ్రెస్ని నాకు బాగా నచ్చింది ఈ డ్రెస్సు. దీనికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా తెచ్చాను. అప్పుడు ఫోటో చూసి, ఫోటో ఉంటే యాడ్ చేస్తాను, బాగుండేది డ్రెస్ వేసుకుంటే గీతు. రిషులు అయితే ఇంకా మేము పెడుతుంటామా ఒక్కటి తీస్తూ ఉండిద్ది, అలాగ మర్చిపోతాము ఒక్కోసారి. కానీ ఈరోజు గీతునే మర్చిపోయింది. కంగారు పడదులే, మమ్మీ పంపించిద్దని నమ్మకం అమ్మాయికి. వాళ్ళు తినకుండా ఉంటే మనం ఎలా తింటాము, అందుకని చెప్పేసి నా మీద, మమ్మీ మేము తినకపోతే ఫీల్ అయ్యిద్ది అని చెప్పేసి ఎవరో ఒకరితో పంపించిద్దని అనుకుంటా ఉండిద్ది. గీత స్కూల్ నుంచి వచ్చాక అసలుకి ఎలా మర్చిపోయింది ఏంటని ఒక వీడియో తీస్తాను, అమ్మాయిని కోచింగ్ చేస్తాను. కొంచెం గదివినట్టు కోపడితే వీడియో తీస్తాను, ఏం చెప్పిద్దో చూద్దాం, రిప్లై ఏమి ఇచ్చిద్దో. కానీ 1 monthలో 2 times మర్చిపోయి వెళ్ళింది. ఆ 2 times కూడా ఇలానే హడావుడిగా ఉండేసి, పూరి అంటే ఒక్క మనిషి చేయడము అంత లేట్ అయ్యిద్ది కదా, చెప్పాను అనుకో సర్దుకుంది అంతా చేసిద్ది, ఏదో ఒక ప్లేస్లో పెట్టిద్ది, మర్చిపోయి వెళ్ళిద్ది. అమ్మాయి ఇంకా టీవీ దగ్గర ఫోన్ దగ్గర మామూలుగా కూడా అసలు చెవుల్లోకి దూరదు, వినపడదు, వినిపించుకోదు, లైట్ తీసుకునిద్ది. అలా కాకుండా అమ్మాయిని మార్చాలి, ఎలాగోలా మార్చేసేయాలి గీతుని. గీతు బిహేవియర్ అయినా అన్నీ బాగుంటాయి, కానీ అదొక్కటి నాకు నచ్చదు గీతులో. నిద్ర కూడా ఎలా అంటే అలా నిద్రపోయిద్ది ఫ్రెండ్స్, ముద్దుగా నిద్రపోయిద్ది, లేపుతుంటే లేవనే లేవదు, ఎన్నిసార్లు లేపినా కానీ. అదే రిషి అయితే వెంటనే లేచిద్ది, బాగా అలర్ట్గా ఉండిద్ది రిషి అయితే. గీతు అయితే లేవదు అసలుకి. పిలిచి పిలిచి లెయ్యమ్మాయి అని చెప్పి నాకు నోరు నొప్పి పుట్టిద్ది, కానీ ఆ అమ్మాయిలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. మీరు నాకు బొట్టు లేదని అనుకుంటారేమో, బొట్టు ఉంది, కాకపోతే నేను తిలకం పెట్టుకుంటాను ఎక్కువ, స్టిక్కర్స్ అలవాటు లేదు.
అందుకని చెమట వచ్చినప్పుడు ఒక్కోసారి పోతుంటుంది. నేను చూసినప్పుడు పెట్టుకుంటాను, కానీ వీడియోలో స్టిక్కర్ కనిపించినంత క్లియర్గా తిలకముంది కనిపించటం లేదు. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్.